ఒకేసారి 4 బిగ్ బ్రేకింగ్ వార్తల్లో మొదటిది రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో గ్లాస్ కంపెనీలో ఫర్నేస్ పేలి 6 చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన వార్త. సెకండ్ బ్రేకింగ్ మనకు అందుతుంది. పీసీసీ పదవిపై ఢిల్లీలో ఎడతెరిపిలేని మంత్రాలు జరుగుతున్నాయి అని కాంగ్రెస్ అధిష్టానం నుంచి వస్తున్న వార్త. థర్డ్ వన్, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఫోర్త్ వన్, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, ఏపీకి వర్ష సూచన ఉంది. ఈ సమయానికి ఉన్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు. సో ఈ 4 వార్తలకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. మొదటిది, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో భారీ పేలుడు సంభవించింది. గ్లాస్ కంపెనీలో ఫర్నేస్ పేలి 6 చనిపోయారు. ప్రమాద సమయంలో ఏకంగా స్పాట్ లో 150 మంది కార్మికులు ఉన్నట్టుగా సమాచారం. వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఆటో క్లీన్ గ్లాస్ తయారీ యంత్రం పూర్తిగా పేలిపోవడంతో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి మృతదేహాలు. నిజంగా చాలా భయానకమైన దృశ్యం ఇది. ఒక్కసారి మీరు చూడొచ్చు. సెకండ్ వన్, పీసీసీ పదవిపై ఢిల్లీలో ఎడతెరిపిలేని మంతనాలు జరుగుతున్నాయి. పదవి ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని జగ్గారెడ్డి అంటున్నారు. అయితే రేసులో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. తనకు అటెండర్ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని జగ్గారెడ్డి అన్నారు. 10 ఏళ్లలో పీసీసీ అధ్యక్ష పదవి చేపడతానని చెప్పారు. ఇక్కడ థర్డ్ వన్, పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేశారన్నారు సీఎం. పోలవరం విషయంలో వైసీపీ తప్పు చేయలేదని అంబటి అంటున్నారు. అయితే దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రం విడుదల చేశామని సీఎం అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై 2వ శ్వేతపత్రం ఇస్తామన్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర కోస్తాకు వర్ష సూచన ఉంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రానున్న 2 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. ఇవి సమయానికున్న 4 బిగ్ బ్రేకింగ్ వార్తలు.